ఇవాళ బ్యూటీ టిప్స్ సెగ్మెంట్లో ఒక మంచి హెయిర్ తీసుకొచ్చాను. ఇప్పుడున్న మోడర్న్ అమ్మాయిలని పెళ్లి కూతురు చేయడం అనేది ఒక టాస్కే. అయితే అలాంటి పెళ్లి కూతురు జడ ఎలా వేయాలి, మిగతా హెయిర్ డూస్ ఎలా ఉంటాయనే విశేషాలన్నీ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ లక్ష్మి ఉన్నారు. హాయ్ లక్ష్మి, ఇవాళ మా కోసం బ్యూటీ టిప్స్ కోసం ఈ పెళ్లి జడని ఎలా చూపించబోతున్నారు? మనం చక్కగా మన ముందు దీప్తి తయారై కూర్చున్నారు పెళ్లి కూతురులో. సో ఇప్పుడు మనం మన ట్రెడిషన్ని గుర్తు చేసుకుంటూ జడను చక్కగా పూల జడను వేసుకుంటూ దీప్తి ఫేస్కు తగినట్లు మనం ముందు ఏదైతే చేస్తే బాగా ఇంకా అపీరెన్స్ ఇంకా డబల్ రెట్టింపు అవుతుందో ఆ విధంగా తయారు చేసుకున్నాం. మన మోడల్ దీప్తి హెయిర్ చూస్తే చాలా సిల్కీగా ఉంది. అంటే హెయిర్ పూల జడ అనగానే అల్లికలు అవన్నీ ఉంటాయి కదండి, ఎలా చేయబోతున్నారు? దానికి ఇప్పుడు మనం చూసుకోవచ్చు అండి, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే, చాలా సిల్కీగా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఎక్స్టెన్షన్ పెట్టినా కూడా ఒక్కోసారి జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అది ఎలా వేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనము దీప్తి హెయిర్ అంతా డీటాంగిల్స్ అంతా తీసేసుకుంటున్నామండి. డీటాంగిల్ ఫ్రీ అయిన తర్వాత హెయిర్ డ్యూ స్టార్ట్ చేద్దాం. దీప్తి చక్కగా చబ్బీగా ఉంది, హెల్దీగా కనిపిస్తూ ఉన్నారు. సో మనం దీనికి ఫోర్ హెడ్ కూడా బాగా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని బాగా యూస్ చేసుకోవాలి అంటే మిడిల్ పార్టీషన్ తీసుకొని బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా హెయిర్ కనిపించడం కోసం మనము ఇలా పార్టీషన్ తీసుకుంటూ ఎక్కువ వాల్యూమ్ కోసం బ్యాక్ కోంబింగ్ చేసుకోవచ్చు అండి. అంటే పూల జడ అనగానే కొంచెం హెవీ వెయిట్తో ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువసేపు పెళ్లి కూతురు లైక్ పెళ్ళిలో కూర్చొని ఉండాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు బేస్ అనేది మీరు ఎట్లా చేయబోతున్నారు? మీరు చెప్పింది కరెక్ట్గా రీత, ఎందుకంటే తిన్నది ఆల్రెడీ సాఫ్ట్ హెయిర్, ఇంకా జారిపోతూ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. మనం ఎక్స్టెన్షన్ పెడతాం, ఫ్లవర్స్ పెడతాము, సో చాలా జారిపోయినట్లు ఉంటుంది. కాబట్టి అందుకే మనం బ్యాక్ కోంబింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ కొంచెం గ్రిప్పింగ్ తీసుకుంటాం హోల్డ్ చేయడానికి కోసం, ఫ్లవర్స్ కానీ సంథింగ్ ఏదైతే ఆర్టిఫిషియల్ అని మనం పెట్టుకుంటున్నామో కొన్ని థింగ్స్ అన్నీ. సో ఇలా కొంచెం తన ఫేస్ చూస్తే రౌండ్ గా ఉంది కదా, మీరు ఈ పఫ్స్ అన్ని ఎలా పెడుతున్నారు? అందుకే మనం ఫ్రంట్ తీసుకోలేదు, ఆల్రెడీ కొంచెం ఓవెల్ షేప్లో ఉంది కాబట్టి ఫ్రంట్లో పఫ్ తీసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం పొడవుగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం తగ్గించడం కోసం బ్యాక్ సైడ్ తీసుకున్నాము, ఫ్రంట్ స్టైలింగ్ ఇస్తున్నాం దానికి. ఓకే, బ్యాక్ కోమ్ అనేది బాగా మనకు సపోర్టివ్గా ఉంటుందండి, హెయిర్ ఫాల్ అవ్వకుండా పల్చగా ఉంటుంది హెయిర్. అలాంటప్పుడు మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ మనం బన్స్ కానీ సంథింగ్ మనం ఇన్సర్ట్ చేయకుండా మన హెయిర్తో మనం బ్యాక్ కోంబింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ బౌన్సీ బాగా థిక్నెస్గా కనిపించే ఛాన్సెస్ బాగా ఉంటాయి హరిత. చూస్తున్నారు కదండి, పెళ్లి కూతురికి ముందు హెయిర్ ఎలా ఉందో చూసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది 2 పార్ట్స్గా తీసుకోవాలి. తీసుకొని ఈ హై పోనీ అనేది ఇక్కడ మధ్యలో వస్తుంది, ఇది తీసి హై పోనీ తోటి పఫ్ పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్న తర్వాత ఈ 2 పార్టీషన్స్ని మళ్ళీ ట్విస్ట్ చేసి ఈ టిప్ టాప్స్ పిన్స్ తోటి అరేంజ్ చేసుకుంటే చక్కగా ముందు పార్ట్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ముందు పార్ట్ అంతా పెట్టుకున్న తర్వాత అల్లుకోవాలి జడని. మొత్తం ఎంత లెంత్ ఉందో అంతవరకు అల్లారు. తర్వాత పొడుగు జడ కావాలనుకున్న వాళ్ళకి ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే చక్కగా కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్ తీసుకున్నాము, తిన చాలా షార్ట్ హెయిర్, అందులో హెయిర్ కట్ స్టైలింగ్ కూడా ఉంది తిన హెయిర్ పైన. సో మనకు సరిపోదు, పూల జడ పొడవుగా ఉండాలి కాబట్టి ఎక్స్టెన్షన్ మనం ఇక్కడి నుంచి తీసుకుంటూ ఒరిజినల్ హెయిర్కు అటాచ్ చేయడం జరుగుతుంది. సౌరం పెట్టాము, ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాము, జడ కుప్పలు కూడా పెట్టుకోవచ్చు. జడ కుప్పలు యాక్చువల్లీ మనం ఇందులో పెట్టట్లేదు, ఆల్రెడీ స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్ పడిపోతుంది, వెయిట్ ఎక్కువ అనే ఫీలింగ్ అనుకున్నప్పుడు మనము ఇలా జడ కుప్పలు లేకుండా అవాయిడ్ చేసుకుంటూ కూడా పువ్వుల జడ రెడీ చేసుకోవచ్చు మనము.
జడని మొత్తం కంప్లీట్ చేశారు. ఇక్కడ ముందు పఫ్స్ కానీ ఇదంతా తీసుకొని ట్విస్ట్ చేసి చక్కగా పిన్స్ తోటి సెట్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ తోటి ఫుల్ జడని అల్లేశారు. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు? మనం హరిత ఇప్పుడు ఒక డాలర్ తీసుకొని డాలర్ సపోర్టివ్గా పెట్టుకుంటున్నాం వేణీకి. దీనిపైన మనం ఆల్రెడీ యూ పిన్స్తో సెట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇలా యూ పిన్స్, దీనికి ఆల్రెడీ థ్రెడ్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఒక జస్ట్ ఒక ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ జడకి. సో ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనికి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం దీని తర్వాత ఇప్పుడు సెకండ్ వేని తీసుకుంటున్నాము. సెకండ్ వేని చక్కగా దీనికి తగినట్లు పెద్దగా వస్తుంది వేని. లక్ష్మి, ఈ ఫస్ట్ డాలర్ సెకండ్ డాలర్కి ఎంత స్పేస్ ఉండాలి? దగ్గరగా పెట్టుకోవాలా? అవునా, ఇప్పుడు మనకు పూల జడ అంటేనే చక్కగా పైనుంచి కింది వరకు ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. ఎక్కువ గ్యాప్ అవసరం ఏముండదు దీనికి. మనకు వెంట వెంటనే పెట్టుకోవచ్చు గ్యాప్ లేకుండా. హరిత రెడీ అయిపోయింది. చక్కగా ఉంది పూల జడ. మనం చాలా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రెడ్, రోజ్ అండ్ జాస్మిన్స్ ఉన్నాయి, మధ్యలో గ్రీన్ స్టోన్స్, గోల్డ్ కుందన్స్ తోటి. ఆల్మోస్ట్ పెళ్లి కూతురు చాలా తయారైపోయింది. ఇది ఫైనల్గా మనం పెడుతున్నాం, పాపటి బిల్ల పెడుతున్నాం. ఈ ఎంటీ ప్లేస్ కనిపించకుండా ఏదైతే ఈ డివైడెడ్ 2 పార్ట్స్ తీసుకున్నామో ఇక్కడ చాలామందికి మిడిల్ పార్టీషన్ సెట్ అవ్వదు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు, తినకు దీప్తికి చాలా చక్కగా అనిపిస్తుంది మనకు. యాక్చువల్లీ నాది షార్ట్ అండ్ స్ట్రైట్నింగ్ హెయిర్. అసలు నాది పూల జడ వస్తుందని అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారు. నాకు ఒక ఇంటెన్షన్ ఉండేది, నా మ్యారేజ్కి ఎట్లా ఉంటుంది, పూల జడ ఎట్లా వస్తుంది అనేది ఉండేది. కానీ చాలా బాగా చేశారు మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద హబీబ్ సెలూన్. మేకప్ కూడా చాలా బాగా చేశారు అసలు. చూసారు కదండి, అందమైన పూల జడని మన జావేద్ హబీబ్ సెలూన్ వాళ్ళు చూపించారు. మొత్తానికి ఇలాంటి బ్రైడల్ లుక్ మీకు కావాలనుకుంటే చిన్న చిన్న టిప్స్ తోటి ఈ అందమైన పూల జడని మీరు కూడా ట్రై చేయొచ్చు.